గత మన విజ్ఞాపన ప్రార్థన కూడికలో 7 బహుమానముల గురించి ధ్యానించటం మొదలుపెట్టాం. వాటిలో మొదటిది శక్తి సంపన్నుడైన దేవుడిచ్చే బహుమానం. రెండవది శాశ్వతమైన బహుమానం. ఈ 2 బహుమానాల గురించి ధ్యానించుకున్నాం. ఈ వారము 3వ బహుమానము చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. 13వ వచనం. మరియు ప్రతి వాడు, మరలా చెప్పాలి, ప్రతి వాడు, బిగ్గరగా చెప్పండి అమ్మా, ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ ఆత్మీయంగా మేలుకొలుపునుగాక. ఈ చదవబడిన వాక్య భాగంలో ఎవరి కష్టము చేత వారు సుఖం అనుభవించాలంటే అది దేవుడిచ్చిన బహుమానం. ఆమేన్. అర్థమవుతుందా? ఒకడు కష్టపడతాడు, సంపాదిస్తాడు, తినడు, అనుభవించడు. కష్టపడతాడు, చెప్పండి, సంపాదిస్తాడు, కానీ దానిని అనుభవించడు. ఏం లాభం? ఎంత సంపాదించినా అనుభవించకపోతే దాని వలన ప్రయోజనము లేదు. అయితే నువ్వు కష్టము చేసి సంపాదించిన దానిని అనుభవించటం అనేది దేవుడిచ్చిన బహుమానం అంట. ఆమేన్. చూసారా? దొనకొండలో ఒక ఆయన ఒక పని ఉండి నన్ను పిలిచాడు, ఇంటికి రమ్మనయ్యా అని చెప్పంపితే పెద్ద ఆయన నేను వెళ్ళేసరికి బాగా ఆస్తున్నాయన, డబ్బులున్నాయన, ఉద్యోగస్తుడు. నేను వెళ్ళేసరికి ఆయన కుట్టుకుంటా ఉన్నాడు. ఏంటిది? ఆయన చెప్పు, మరి ఆయనదో ఎవరిదో తెలియదు కానీ మొత్తానికి చెప్పు కుట్టుకుంటున్నాడు. నేనండి ఏందన్న ఈ పని? అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు కదా అని అంటే, ఇది కొంచెమే చిన్నోడా, ఈ కొంచానికి 50 అడుగుతాడు, అందుకని వీడు చెప్పిడే కొట్టుకోవాలా. చెప్పండి, ఏం చేస్తాడు? కుట్టుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఆ కొట్టు దగ్గర కూర్చొని ఉంటే అలా పడిపోయాడు, చనిపోయాడు. కొంచెము కూడా సుఖం అనుభవించిన వాడు సంపాదించాడు, బాగా సంపాదించాడు, బాగా సమకూర్చాడు, కానీ అనుభవించాల. చూసారా? అతనికి ఏమి లేదు. ఈ వాక్యం ప్రకారము దేవుడిచ్చే బహుమానము లేదు. సంపాదించటమే కాదు, చెప్పాలి, దాన్ని ఏం చేయాలి? మనము అనుభవించాలి. ఇదేంటంటే దేవుడిచ్చే బహుమానం. బైబిల్లో చూడండి ఎంత మంచి విషయాలు వ్రాయబడ్డాయో. కష్టార్జితము చేత అంటే కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, అనుభవించాడు. కొంతమంది కష్టపడతారు, సంపాదిస్తారు, అనుభవించటము కుదరదు. అలా అనుభవించటం అనేది దేవుడిచ్చిన బహుమానం. ఆమేన్. సరే, ఆయన చనిపోయాడు కదా, కూతురు కొడుకున్నాడు. కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయింది, కుమారుడు లేడు. ఆ మనముడు మొత్తం అమ్మితే చాలా సంవత్సరాల క్రితం 4 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇన్ని గోతానికి వేసుకొని వెళ్ళి బ్యాంకులు వేసుకొని ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అంకుల్ ఇవి ఎట్లా దాచిపెట్టుకోవాలా, ఏమేం చేస్తే క్షేమంగా ఉంటాం, ఎలా సమకూర్చుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలని అడిగాడు. సరే, ఒక వారం ఆగి రాయి అని చెప్పా. ఈ వారానికి సగంగా చేశాడు. వారానికి సగం అయిపోయా. ఎలా అయిపోయాయో చెప్పనా? టిఫను గుంటూరులో, ఉదయాన్నే టిఫను, నోరులో ఉన్నాయా లేవమ్మా అందరికీ? ఉన్నాయి కదా, పలకండి. టిఫను గుంటూరు, మధ్యాహ్నం భోజనం విజయవాడలో. అట్లా
2 కార్లు వేసుకొని మందిని మార్బలాన్ని వేసుకొని తిరిగి అయిపిచ్చేశాడు. తెలుసండి, కష్టపడ్డాడు ఆయన, సంపాదించాడు, చెప్పాలి అనుభవించింది లేదు. ఇతడు అసలు కష్టపడకుండానే ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఈ అనుభవించటం అనేది దేవుడిచ్చిన బహుమానం అంట. ఆ అనుభవించేది కూడా ఏంది? ఎవరో సంపాదించింది కాదు. చూడండి, బైబిల్లో ఉంది, తన కష్టార్జితము వలన, చదవమ్మా, తన కష్టార్జితము వలన సంపాదించిన దానిని అనుభవించాల. ఎవరో సంపాదించింది కాదు. అర్థమవుతుందా? నువ్వు సంపాదించుకొని నువ్వే అనుభవిస్తే అది దేవుడిచ్చిన బహుమానము. దేవుడిచ్చిన, చాలామంది ఈ బహుమానం పొందట్ల. ఎవడో సంపాదిస్తే వీడు అనుభవిస్తున్నాడు. దాని విలువ తెలియదు, దాని విలువ తెలియదు. కష్టపడితే నువ్వేదైనా సంపాదించుకుంటే దాని విలువ ఏంటో నీకు తెలిసింది. దేవుడు ఎంత గొప్ప మర్మాన్ని, ఇది దేవుడిచ్చిన బహుమానం. అందుకే మన కళ్ళ ముందు ఇలాంటివి కనపడుతుంటాయి. ఒకడు బాగా కష్టపడి సంపాదిస్తాడు, అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. ఒకడు అసలు కష్టపడకుండా సంపాదించిన దాన్ని అనుభవిస్తుంటాడు, వాడికి దాని విలువ తెలియదు. విలువ తెలియదండి. ప్రియులరా, మనమందరము కూడా దేవుని మహాకృపను బట్టి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, చెప్పండి, దాన్ని అనుభవించాలి. ఆమేన్. అది ఎంతో గొప్ప ధన్యత. దాని గురించి బైబిల్ ఏమి రాయబడింది? దేవుడిచ్చు బహుమానం. ఇది దేవుడిచ్చు బహుమానం. ప్రియులారా, అలా ప్రతి ఒక్కరము కూడా కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని అనుభవించి దేవుని బహుమానము పొందుకుందుముగాక. బైబిల్లోని ఇంకో మర్మం చెప్పారు. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి 6:3 చదువుమా. ఒకడు 100 మంది పిల్లలను గని, ఎంతమంది? 100 మందిని కంటారా? మా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చి ఆపింది, కానీ లేకపోతే 100 మంది పెద్ద లెక్కంగా చాలా మంది అలా సిద్ధపడేవారు. అర్థమైందా? ఒకడు 100 మంది పిల్లలను కని, చదువుమా, దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను సుఖమనేది తెలియకపోతే, చూసారా, తగిన రీతి సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలంట. సంపాదించుకున్నాడు, ఏం చేయాలా? అనుభవించలా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా? అక్కడక్కడ కనపడతా. ఒకరోజు నేను విజయవాడలో ఒక కొట్టు దగ్గర కూర్చొనున్నా. ఒక ఆయన వచ్చి 2 కేజీలు అల్లం ఇయ్యండి అన్నాడు. అల్లం ఎంత కొంటాం మనం? చెప్పాలా త్వరగా? అమ్మా, 10 రూపాయలకు లేదా 20 రూపాయలకు. ఇంకా కొద్దిగా పిసినారు వాళ్ళు ఉంటే ఊరక పెట్టయ్యా అని అడుగుతా కదా. ఆయన 2 కేజీలు అల్లం ఇయ్యయ్యా అన్నాడు. నేను ఊరుకోలేక, ఎందుకు సార్ అంటే, అల్లం పచ్చడి పెడతామన్నాడు. ఏం పచ్చడి? నాకు అసలు తెలియదు అల్లం పచ్చడి ఉంటుందని కదా. మనం నార్చింపల్లిలో పుట్టాం, మనకేం తెలుసు? మన వాళ్ళు అల్లం పచ్చడి చింతకాయ పచ్చడి ఇలాంటివి పెట్టగా చూసాం. అల్లం పచ్చడి ఉంటుందా సార్ అని నేను అడిగాను. ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది అంటే ఆయన అన్నాడు, పెట్టడమే కానీ తిన్నది లేదా. తీసుకెళ్ళడం పెట్టడమే కానీ అది ఎట్టుంటుందో నాకు తెలియదా, నేను తినలేదా. ఏం లాభం? సంపాదిస్తున్నాడు కానీ సుఖము తెలియదు, తీసుకెళ్తున్నాడు కానీ రుచి ఎంత. ఇలాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. ప్రియులరా, ఇతనంట 100 మంది పిల్లలను కన్నాడట, దీర్ఘాయుష్మంతుడు అయ్యాడంట, కానీ సుఖం అనేది తెలియదు. ఏం లాభం? ఏం లాభం? గమనించండి. ఒక గోల్డ్ షాప్కి వెళ్తే బంగారు గాజులు కొంటుంది ఒక ఆమె. ఏంటి? ఎవరికి ఇష్టం ఉండదు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బంగారు గాజులు అంటే ఇష్టమా కాదా? లోపలేమి ఇష్టం చెప్పలేరు కదా. అందరికి ఇష్టమే. ఆ గాజులు తీసుకున్నాక ఆ షాప్ ఆమె అంటుందమ్మా, నువ్వు రోజు వేసుకుంటావా, అప్పుడప్పుడు వేసుకుంటావా?
అంటే ఏమంటుంది? పండగలకు వేసుకుంటానమ్మా. ఎప్పుడంట? పండగ. ఎన్ని పండగలు ఉంటాయి? 5, 6, 4 పండగలు ఉంటాయి. ఆ పక్కన ఆమంటుంది, ఇంకెప్పుడు వేసుకుంటావు? ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చి చచ్చిపోతావు, రోజు వేసుకో. రోజు ఆమంటూ అమ్మ వేసుకోను రోజు కొంటుంది, కానీ రోజు వేసుకోదంట. కొంతమందికి అలా ఉండేది. బైబిల్లో రాయబడింది, 100 మంది పిల్లలున్నారు, దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు, కానీ సుఖం అనేది తెలియదు. సుఖం తెలియాలంటే అది దేవుడిచ్చిన, చెప్పాలి, బహుమానము. ఆమె దేవుడిచ్చిన బహుమానం. కొంతమంది ఇస్తరు నిండా పెట్టిన తింటారు. ఇస్తరాకు నిండా పెడితే చెప్పండి అమ్మా, కొంతమంది ఇది నాకు తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అంత తింటారు. ఇది ఆశీర్వాదము కాదు, ఆశీర్వాదం కాదు. సుఖం అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. 4వ బహుమానం ఉన్నది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. అమ్మ జాగ్రత్తగా వినండి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోతా, శోధనలు వచ్చినప్పుడు చెప్పాలి ధైర్యము కోల్పోతా, వ్యాధులు వచ్చినప్పుడు భయపడి కురింగిపోతాం. ఇది ప్రతి వారి జీవితంలో. వాక్యం చెబుతుంది, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి. శ్రమలను బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, శోధనలను బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, బాధలు వచ్చాయని ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. వీటికి ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తాడు? గొప్ప బహుమానం ఇస్తాడు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతసమో, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతసమో, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరూ సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, వ్యాధులు వచ్చినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ప్రియులారా, దీనికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానమును ఇస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. 1 పేతురు, అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము దుఃఖము కలుగుద్ది. దేవుని బిడ్డలకు దుఃఖం ఎల్లప్పుడూ ఉండదమ్మా, కొంచెము కాలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 11:26. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలని యోచించి. మోషే గారు రాజగృహములో ఉన్నాడు.
ఫరో రాజు గృహములో ఉన్నాడు. అక్కడే ఉండడం బాగుందని అనుకోలా. నా ప్రజలు వారి శ్రమను దేవుని యొద్దకు తీసుకెళ్ళాలి, దేవుడు ఆ శ్రమ నుండి విడిపించాలి. ఇలా మోషే ఈ లోక సంబంధమైన సుఖభాగముల వైపు చూడక దేవుని పిల్లలతో శ్రమను అనుభవించాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని మహాకృపను బట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ప్రభు కృపను బట్టి ధైర్యమును విడువక ఆ శ్రమల వలన వచ్చే బహుమానము పొందుటకు ప్రభు యొక్క కృపను బట్టి మనమందరము బలపరచబడుదుముగాక. 4వది చూడండి, శ్రమల ద్వారా వచ్చే ఈ బహుమానం. ఇది విశ్వాసులందరికి అనుభవమే. ఇప్పుడు చూడండి, అగ్నిగుండములో నుండి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బయటకు వచ్చిన తర్వాత వారిని చూసే ప్రతి ఒక్కరు, వాళ్ళ వైపు చూసే ప్రతి ఒక్కరు ఏమని అడుగుతారు? అరే, అగ్ని మిమ్మల్ని ఏమీ చేయలేదా? అగ్ని మిమ్మల్ని కాల్చలేదా? ఎలా ఉన్నారు? ఎలా తట్టుకున్నారు? అగ్ని మాకు అగ్నిలాగా లేనే. శ్రమ వచ్చింది, గొప్ప బహుమానం వచ్చింది. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టక శ్రమల్లో, శోధనల్లో ప్రభువును వెంబడించి ప్రభువును మహిమపరచుదుముగాక. ఆమేన్. 5వ బహుమానము చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఏ బహుమానమో? సంపూర్ణమైన బహుమానం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఒక సేవకుడు తన బిడ్డను, కుమారుని, చిన్న పిల్లోడిని ఎంటబెట్టుకొని ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళాడంట. ప్రార్థన అయిపోయింది, ఎవరు భోజనానికి పిలవల, ఒక్కళ్ళు కూడా పిలవలేదట. పాపం అలాగే మన భాషలో చెప్పాలంటే ఉసూరుమంట ఇంటికి వస్తా ఉన్నాడు. మధ్యలోకి వచ్చేలాగా పిల్లోడు, నాన్న నాకు ఆకలి అవుతుంది అని అంటే, ఆ చందా సంచిలో చేయి పెట్టి చూస్తే 4 రూపాయి బిళ్ళలు ఉన్నాయంట. ఆమె ఎంత ఉన్నాయి? రూపాయి బిళ్ళలు. దయచేసి వేసే వాళ్ళు ఆలోచించండి. ఆ స్థితిని దేవుడు మార్చాలని ప్రభువుని అడగండి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. రూపాయి బిళ్ళ మార్చాలి ఆ స్థితిని. గమనించండి. నేను ఎప్పుడైతే సంచిలో చేయి పెట్టాడు 4 రూపాయలు తీసి చూస్తే ఎంత ఉన్నాయి? 4. ఆ పిల్లోడు అన్నాడంట, 4 రూపాయలక నాన్న ఇంత దూరం వచ్చి ప్రార్థన పెట్టింది అన్నాడంట. పిల్లోడు కదా, తెలియక. అప్పుడు వాళ్ళ నాన్నకు బాధేసి అన్నాడంటారే, మనం ఈ 4 రూపాయల వైపు చూడము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, మనం ఈ 4 రూపాయల వైపు చూడకూడదయ్యా. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. మరి నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. దేవుని వైపు చూసి నాకు ఇప్పుడు అన్నం పెట్టు అన్నాడంట పిల్లోడు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు కాదు, పిల్లలు పీడుగులు. ఇప్పుడు పిల్లలు అమ్మా పీడుగులు. ఏందంత స్పీడు. ఆ మాట అనేసరికి ఆయన అన్నాడటారే, దేవుడు మనకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే లోపు ఆకలి తీరుస్తాడు. ఆమేన్. ఆకలి తీరుస్తాడు అని చెప్పి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళగానే ఒక బస్సు వేసుకొని యాత్రికులు వచ్చారట. ఎవరు అంటే, ఏదన్నా ఊరు చూడటానికి, కొన్ని ప్రాంతాలు చూడటానికి బస్సు వేసుకొని కొంతమంది వస్తారు. మనందరం కూడా పోదామంటే మీరెవరు మూలగల, ఏం చేయాలా? మూలిగితే మనం కూడా వెళ్దామని చెప్పా. గమనించండి, వాళ్ళందరూ వచ్చి బస్సు ఆపుకొని ఒక చెట్టు కింద అందరూ భోజనం చేయడానికి ముందుగా
ప్రార్థన చేస్తున్నాడ. చపళ్ళు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారు, ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దారిన పోతున్నారు. అరే వీళ్ళెవరో ప్రార్థనోళ్ళు, వెళ్దాం పదా అని అక్కడికి వెళ్ళి నిలబడ్డారు. వీళ్ళు ప్రార్థన చేసి చూసరికి ఎదురుగా సేవకుడు, అయ్యా మీరు దేవుని సేవకులు, మాకు కొంచెం వాక్యం చెప్పయ్యా. 2 మాటలు వాళ్ళకు వాక్యం చెప్పినాకయ్యా మాతో కలిసి చెప్పాలి, భోజనము చెయ్యాలి. దండం పెట్టి మరి అడిగారట. అక్కడేమో 4 రూపాయలు, ఇక్కడేమో కడుపు నిండా చెప్పాలి భోజనము. చప్పట్లు కొట్టి ప్రభువును దేవుడు ఎన్నడు 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 నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదవాలి త్వరగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మన దేవుడైన యెహోవా, ఏ దేవుడు? యేసయ్యా కనికర పూర్ణుడా, ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సకల సమృద్ధికి ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. చదువమ్మా. నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు. చెప్పండి అందరు నోటి నిండా, మన దేవుడైన యెహోవా చెప్పండి కనికరము గలవాడు. ఆమేన్. ప్రపంచములోని గ్రంథాలనబడిన వాటిలన్నిటిలో వెతకండి, ఈ పేరు కనపడదు. దేవుడు కనికరము కలిగిన వాడనే పేరు కనపడదు. బైబిల్లోనే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు కనికరము గల దేవుడు. చదవమ్మా. ఆయన నీ చెయ్యి చెప్పాలి వీడువాడు. ఆమె ఆయన మన చెయ్యి చెప్పండి వీడువాడు. ఎందుకని? మన దేవుడు కనికరము గల దేవుడు. కాబట్టి అక్కడ ఆకలి చందా చూస్తే 4 రూపాయలు, ఇక్కడికి వచ్చేసరికి కడుపు నిండిపోయి. వాళ్ళందరూ అంటున్నారంట, అయ్యా మాకు ఎవరన్నా ఇక్కడికి వచ్చేంత వాక్యం చెప్తే బాగుండు అని అనుకుంటున్నాం మేము. దేవుడు నిన్ను నడిపించాడు. అక్కడ తిని ఉంటే ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం వచ్చేది కాదు. కాబట్టి మన దేవుడు, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కనికరము గల దేవుడు. ఆయన మన చెయ్యి వీడువాడు. రూతుతో బోయజ్ అంటున్న మాట ఏమనో తెలుసా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చను. చెప్పండి, ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. ఒక ఆమె వెళ్ళిపోయింది, ఆమె పేరేంటి? ఓర్ప. ఒక ఆమె వచ్చింది, వచ్చిన ఆమె ఏందంట? యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చాడు. చరిత్రలో వార్ప పేరు లేదు, రూతు పేరుంది. ప్రియులరా, ఆ రూతు ద్వారే దేవుడు అద్భుతంగా బోయజు తండ్రి యెషయి కుమారుడు దావీదు వంశములో యేసయ్య జన్మించాడు. ప్రియా సహోదరుడా, సహోదరు, ఆలోచించండి. నీవు దేవుని రెక్కల క్రిందికే రావాలి. ఆమేన్. చూసారా, ఈరోజు పేపర్లో రోజు ఒక బాధాకరమైన విషయం పేపర్లో. ఏంటియో తెలుసా అండి? ఒక ఆయన స్కూలు పెట్టాడు, పెద్దగా వర్ధిల్లాడు, బాగా సంపాదిస్తుండు. ఆయన పేరున 20 లక్షలు ఇన్సూరెన్స్ ఉందంట. చూసారా, ఆ భార్య క్రమము తప్పింది, ఆ భర్తను చంపితే 20 లక్షలు వస్తాయని ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని పాములు పట్టేవాడితో మాట్లాడి
ఒక పాముని తెచ్చి భర్త పండుకున్న దుప్పట్లో వదిలింది. వెరైటీ. మద్దర్లు కూడా ఎలా ఉన్నాయి? వెరైటీ. కూరలు వెరైటీగా ఉంటాయా? అట్నే మద్దర్లు కూడా వెరైటీగా. ఆ పాము దుప్పట్లు వేస్తే పాము కరిచింది, చనిపోయింది. పాపం ఇంకా అయిపోయిందిలే సమస్య అనుకుంది. కానీ కేసు బలంగా విచారించలేకి బయటపడేది. చూడండి, భర్తను పాముతో గుట్టి చంపించటమా? ఎంత భయంకరమైన పరిస్థితులు. రూతుకప్పటికి నిరీక్షణ లేదు. తన అత్త ద్వారా కొడుకు పుడతాడని, ఆ కొడుకుకు వివాహం చేసుకోవచ్చన్న ఆశ ఏ కోశానా లేదు. కానీ నీ జనమే చెప్పాలి నా జనం, నీ దేశమే చెప్పాలి నా దేశం, నీ దేవుడే చెప్పాలి గట్టిగా నా దేవుడు. వచ్చింది. ఆమె సంపూర్ణమైన బహుమానము పొందుకుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఏ బహుమానము? సంపూర్ణమైన దేవుని యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన రెక్కల క్రింద బహు సురక్షితంగా ఉండడమే కాదు, దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. సంపూర్ణమైన బహుమానం. రూతు ఎంతగా అద్భుతంగా ఆ చేని యజమాని అయిన బోయజు వివాహం చేసుకునేలా తన ప్రవర్తనను తాను కట్టుకుంది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. రూతు యొక్క ప్రవర్తన చూసిన బోయజు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఆ బోయజునే వివాహం ఆడింది. ప్రియులరా, రూతు కలలో కూడా అలా ఆలోచించి ఉండదు. కాకపోతే నీ జనమే చెప్పాలి నా జనము, నీ దేశమే నా దేశం, తొదకు నీ దేవుడే నా దేవుడు. ఇంకొక మాట అన్నది, ఏమన్నా తెలుసా? నువ్వు చనిపోయిన కాడే. చెప్పండమ్మా, మా అమ్మల్లూరి కాడ చచ్చిపోతానల్లా. అర్థమైందా? నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను. అది స్త్రీకి ధన్యత అండి. నువ్వు ఎక్కడ ఇవ్వబడతావో, జాగ్రత్తగా వినండి, నీవు ఎక్కడ ఇవ్వబడతావో, ఏ పురుషుని చేతిలో నీ తల్లిదండ్రులు పెడతారో అదే నీ గమ్యస్థానము. చప్పట్లు కొట్టి మహింపరచండి ప్రియులారా. ఈలోపు కష్టాలు రావచ్చు, ఈలోపు నష్టాలు రావచ్చు, ఈలోపు శ్రమలు రావచ్చు, ఈలోపు శోధనలు రావచ్చు. కానీ నువ్వు తిరిగి అటు వెళ్ళడానికి లేదు. నీ భర్త జనమే నీ జనం, నీ భర్త దేశమే చెప్పాలి నీ దేశం, నీ భర్త దేవుడే చెప్పండి నీ దేవుడు. ఆమేన్, ఆమేన్. మనం ఆ రీతిగా స్థిరపడితే దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానమిచ్చునుగాక. చూడండి, ఆరవ బహుమానం 127వ కీర్తన 3వ చరణం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చే బహుమానం చెప్పండి, గర్భఫలం. ఇది మనుషులు ఇచ్చేది కాదు, మనుషుల ద్వారా పొందుకునేది కాదు, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, నీ ధనమును బట్టి నువ్వు పొందుకునేది కాదు. దేవుడిచ్చేది గర్భఫలం. అంటే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రపంచంలో గర్భఫలము కొరకు అల్లాడుతున్నారు. ఆలోచించండి, దేవుడు నీకిచ్చిన గర్భఫలం, ఆయన నీకిచ్చిన బహుమానం. ఆ బహుమానం నువ్వు సంపాదించుకుంది కాదు, నీ శక్తితో నువ్వు పొందుకున్నది కాదు, నీ బలముతో నువ్వు తెచ్చుకున్నది కాదు, దేవుడిచ్చిన చెప్పాలి బహుమానం. ఒకరోజు ఒక ఆయన ట్రైన్లో కూర్చొని దానిమ్మకాయ కోసుకొని ఒక్కొక్క ఇత్తనం ఆ ముసలామ ఒలిచి పెడుతుంటే ఈయన ఒక్కొక్క ఇత్తనం తింటున్నారు. ఇద్దరు ముసలులే కానీ ప్రేమ చాలా, చదువుతారేం చూడండి, చాలా
బాగుంది. ఆమె 70-80 ఏళ్ళప్పుడు ఆమె కాయలుస్తుంటే ఏం తింటుండంటే మామూలు ప్రేమ అది? లైలా మజ్నుల కంటే ఎక్కువ ప్రేమ. నేను అక్కడ కూర్చొని చూస్తూ ఆనందిస్తూ ఉండి, అయ్యా మీకు ఎంతమంది పిల్లలన్న పొరపాటున నీళ్ళేశ్వరికి ఆయన అంటుండో కళ్ళ మీద నీళ్ళు పెట్టయ్యా 12 కోట్ల ఆస్తుంది. ఎంత? చెప్పడానికి కూడా రావట్లా. 12 కోట్ల ఆస్తుందయ్యా, పిల్లలు లే. మరి ఏం చేసావయ్యా పెద్దాయనా, నువ్వేం చేసావు మరి అని అంటే, చెయ్యరాని ప్రయత్నం అంటూ ఏది వా. ఎంత ప్రేమ ఉన్నోళ్ళు ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? చాలా ప్రయత్నాలు చేశారు, పిల్లలు పొట్ల. 3 కోట్లు ఇచ్చానయ్యా హాస్పిటల్కు మా పేర్లు పెట్టమని. గవర్నమెంట్ హాస్పిటల్ కంట వాళ్ళ పేరు పెట్టాలని 3 కోట్లు ఇచ్చాడంట. ఇంకెన్ని ఉన్నాయి? 12లో 3 పోతే భలే చెప్తారు మనోళ్ళు. 9 కోట్లు ఉన్నాయి కదా. మళ్ళా 3 కోట్లు ఇచ్చానయ్యా గవర్నమెంట్ బస్ స్టాండ్కు మా పేరు పెట్టమని. నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి మిగిలినయ్యా అట్లుంచుకున్నామయ్యా. ఎవడు నా ఇంటికి వచ్చి చెయ్యి జాపినా నేను లేదు అని ఆనానే ఎంత ధన్యత అని. కానీ మాకు పిల్లలు లేరనే బాధ బహు ఎక్కువగా ఉందయ్యా, బహు ఎక్కువగా ఉందయ్యా. ఏమున్నాయి? ఆయనకు కోట్లు ఉన్నాయి, కానీ ఏమి లేదు కదా. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుంది? గర్భఫలము యెహోవా ఇచ్చు. అయితే ఇన్ని చేశారు కదయ్యా, మరి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడన్నా వచ్చావా? మందిరానికి ఎప్పుడన్నా వెళ్ళావా? ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నావా? అయ్యా నేను చాలా రోజులు వెళ్ళాను. ఆమె చెబుతుంది, ఈ ముసలోడు రమ్మంటే రాలేదయ్యా, మేమిద్దరం ప్రార్థనకు పోయింటే ఏమన్నా దేవుడు ఇచ్చేవాడేమో. నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, ఈయన రానందువల్ల మాకు బిడ్డలు. చూసారు ఎంత బాధో ప్రియులారా. గర్భఫలము చెప్పండి, దేవుడిచ్చు బహుమానం. అది ఇవ్వాలంటే ఆయనకు మనము ప్రియమైన వారముగా ఉండాలి. నేను మొదటే చెప్పా, ఒక వ్యక్తి మనకు బహుమానం ఇవ్వాలంటే వాళ్ళ దృష్టిలో మనం ఎంతో విలువైన వారము కావాలి. నువ్వెవరికి ఇస్తావు గిఫ్ట్? దారిన పోయే దానయ్యకి ఇస్తావా? ఇవ్వవు. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావు, ఎవరిని నువ్వు ఎక్కువ గౌరవిస్తావో, ఎవరంటే నీకు ఎక్కువగా ఇష్టంగా ఉంటుందో వాళ్ళకే నీవు బహుమానము ఇస్తావు. ఇదిగో నీ గిఫ్ట్ అని కదా కదా. మరి దేవుడు నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే చెప్పండి, ఆయనకు నువ్వు ఇష్టడిగా ఉండాలి, ఆయనకు నువ్వు ప్రియమైన వానిగా ఉండాలి, ఆయన దృష్టిలో విలువైన వానిగా ఉండాలి. అప్పుడు ఆయన నీకు బహుమానము ఇస్తాడు. 7వ బహుమానము చూడండి ప్రియులరా. 7వ బహుమానము సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 18:22. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషుతో కూడా నేనును పరిగెత్తెదను, సెలవిమ్మని యోవాబును అడుగగా ఆయన అంటున్నాడు, నువ్వు ఎందుకు పోవలను? అసలు నీ దగ్గర బహుమానము తెచ్చే విశేషమైన వర్తమానమేమి? అబ్బా, ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. కొంతమంది దగ్గర అసలు ఏముండదు. ఏం కోరుకుంటారు చెప్పాలి? బహుమానం కోరుకుంటారు. నాకు కూడా ఇట్టటి ఎర్రటి పిల్ల పుడితే బాగుండు, ఎర్రటి పిల్లోడు పుడితే బాగుండు, మంచి పిల్లోడు పుడితే బాగుండు, మంచి అమ్మాయి పుడితే బాగుండు, ఏలలా కారు ఉంటే బాగుండు, ఏలలాగా అయ్యుంటే బాగుండు. అవి వెయ్యాలంటే నువ్వు దేవునికి ఏమై ఉండాలి? ఇష్టునిగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఇద్దరిని వ్యక్తులను మనం చూస్తాం. 21వ వచనంలో కూడా చూస్తే కూషు అనే వ్యక్తి ఉన్నాడు,
సైన్యాధిపతి అయిన యోవాబు దగ్గర అహీమయస్సు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరిలో యుద్ధం అయిపోగానే ఏం చేశాడంటే, యోవాబు కూషును పంపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, యుద్ధములో మనము జయము పొందాము. ఈ మంచి వర్తమానం తీసుకెళ్ళి రాజుకు చెప్పమంటే ఇంకొక ఆయన అంటున్నాడు, నేను కూడా వెళ్ళి చెబుతా. యోవాబు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర సువర్తమానం ఏమీ లేదే. చాలా మంది సేవకులు కూడా వాళ్ళలో వర్తమానం ఉండదు కానీ పరిగెడుతున్నారు, వాళ్ళలో సరుకు ఉండదు కానీ పరిగెడుతున్నారు. ఈనాడు దేవుని యొద్దకు వచ్చే అనేక మందిలో గమనిస్తే కొంతమందిలో సరి అయిన భక్తి లేదు కానీ మందిరానికి వస్తున్నారు, సరి అయిన పరిశుద్ధత లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు, సరి అయిన వాక్యము లేదు కానీ పరిగెడుతూ ఉన్నారు. ఫలితం ఉండదు. నీ దగ్గర సువర్తమానం ఉంటే దేవుడు నీకు బహుమానము ఇస్తాడు. సువర్తమానము లేకుండా నీవు ప్రయాసపడుతుంటే అది వ్యర్థం. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఒక ఊర్లో ఇద్దరు అన్నల ఉంటే గమనించండి, పెద్ద ఆయన సేవకు పోయి వస్తూ ఉంటాడట, అనేక ప్రాంతాలు తిరిగి ప్రభువును మహింపరుస్తున్నాడు. తల్లి తండ్రి ఉంటే ఏ రోజు దగ్గరికి తీసిన వాడు కాదంట. ముసలోళ్ళు ఇద్దరిని వదిలేశారు, చిన్నవాని దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారు. వీడికి మాంసపు కొట్టంట. ఎవరికి? చిన్నోడికి. ఏంటిదమ్మా? మాంసపు కొట్టు. ఈ పెద్దోడు వాక్యం చెప్పడానికి వెళ్ళిన కడళ్ళు అనేవాడంట, నేను పరలోకం పోత కానీ మా ఓడు పరలోకము. ఎందుకయ్యా అని ఎవరన్నా అడిగితే రోజుకు 4 జీవుల ప్రాణము తీస్తున్నాడు అని. చూడండి, అలా ఇలా ఈ మొత్తానికి ఇద్దరు చనిపోయారు. కొంతకాలానికి ఇద్దరు చనిపోతే చిన్నోడేమో పరలోకములుండో చెప్పాలి, పెద్దోడేమో ఆడున్న దేవదూతను అడిగాడంటే, ఏందమ్మా నేను ఊరు తిరిగి వాక్యం చెప్పా, నేను నరకమేంది, మావాడు పరలోకమేంది, రోజుకు 4 జీవుల ప్రాణము తీశాడు. అయ్యా ఆ అబ్బాయి మాంసపు కొట్టనే కానీ అంత మాంసం తెచ్చుకొని వండుకొని తల్లికి తండ్రికి చెప్పాలి పెడతా. నువ్వే రోజైనా నీ తల్లిని తండ్రిని అంత ముద్ద పెట్టి చూసావా? చూడండి ప్రియులారా, ఈ భూమి మీదనున్న జీవరాశులన్నీ వినండి, మన కొరకు అని చెప్పాడు దేవుడు. ఎవరి కొరకు? మన కొరకే. వీటన్నిటినీ అనుభవించమన్నాడు దేవుడు. అందుకనే ఒక దేశం పోతే కప్పలు తింటారు. ఏంటి మీరు తిన్నారు ఎప్పుడన్నా? మనం తినమయ్యి. పాపం వాస్తవంగా కప్పలు ఏ అపరిశుద్ధమైనవి తింటాయా? ఎక్కడుంటాయి అవి? నీళ్ళలో అపరిశుద్ధమైనది ఏమి? ఈడ పందులు తింటారు మన దేశంలో. చెప్పాలి ఏంటి మరి పందులు ఏమేమి తింటాయో మనందరికీ. ఒక దేశంలో ఒక్కొక్కటి. ఇంకో దేశం వెళితే పామును తల వరకు కట్ చేసి భలే కూర చేసుకొని తింటారు. ఈ భూమి మీదనున్న ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే ఈ భూమి మీదనున్న సర్వ జీవులను నువ్వు అనుభవించు, ఇవన్నీ నీకు ఆహారము కొరకిచ్చానంటాడు దేవుడు. నేను చాలాసార్లు మాంసం తినకూడదు అనుకున్నా, నాకెందుకో ఇష్టం ఉండదు, అది పప్పు రసం బాగుంటుందని. ఈ వాక్యం తినొచ్చు అనేది ఆ వాక్యం చూసి తింటున్నాం. కారణం ఏంది? ఈ భూమి మీదనున్న జీవరాశులన్నీ మన కొరకే దేవుడు ఇచ్చాడు, మన ఆహారము కొరకు. కాబట్టి అబ్బాయి పరలోకములో ఉన్నాడు. ఎందుకు? జీవుల ప్రాణం తీశాడని కాదు, తల్లిదండ్రులకు చెప్పాలి ఆహారము పెట్టాడు. పిల్లరా, అలాంటి వ్యక్తి సువర్తమానము కలిగి జీవించాలి. నీ దగ్గర నా దగ్గర పనికి మాలిన వర్తమానాలు ఉండకూడదు. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు మనలో, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఏముండదు? వాళ్ళు చెప్పే వాటిలో ఒక్కటి కూడా పనికి మాలిన చెబుతా.
పేరు ముద్ర. కొంతమంది ఏదన్నా చెప్పారంటే నిజమైనదే చెప్తారు. అలా సువర్తమానము కలిగి మనము జీవించాలి. సేవకులమైనా సరే, నా దగ్గర సరుకు లేకపోతే నేను దేనికి పనికిరావు. నీ దగ్గర సరి అయిన భక్తి లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం తప్పనిసరిగా ప్రభు కృపకు పాత్రులము కావాలంటే సువర్తమానము కలిగి ఉందుముగాక, అద్భుతమైన భక్తి కలిగి ఉందుముగాక, అద్భుతమైన ప్రార్థనా జీవితము కలిగి ఉందుముగాక. అప్పుడు దేవుడు నీకు బహుమానమును ఇస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థించే వారందరి జీవితాల్లో 7 బహుమానాలు ఉంటాయి. ఆమేన్. ఒక్కొక్క బహుమానం ప్రభు బిడ్డలకు ఒక్కొక్క సందర్భములో చెప్పబడింది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పి 3:14 చదవాలి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే దేవుడు మనకేమిస్తాడు? ఉన్నతమైన పిలుపుకు బహుమానం. ఆ బహుమానము పొందుటకు గురి యొద్దకే పరిగెత్తాలి. ప్రియులారా, గురి యొద్దకు పరిగెత్తుట అని అంటే యేసయ్యే మన గురి. ఆమె సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను, యేసయ్య సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను, అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నిన్ను స్తుతింతును, అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నిన్ను స్తుతింతును, ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. మన గురి ఎవరు చెప్పాలి? యేసయ్యే. ఆయన యొద్దకే పరిగెత్తుదుముగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 9:24. పంజపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎవడికొస్తా బహుమానము? ఒక్కడికే. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు? ఆమె అందరూ పరిగెత్తుతారు. రన్నింగ్ మరి పరుగు పందాలు పెడితే బహుమానం ఎంతమందికి ఉంటుంది? ఆ ఒక్కడివి నీవే ఎందుకు కాకూడదని భక్తితో, పరిశుద్ధతతో, పవిత్రతతో ప్రభువులో ముందుకు కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు